వీట్స్టోన్ బ్రిడ్జ్. సో ఇది లేకుండా క్వశ్చన్ పేపర్ లేదనుకుని చెప్పండి. అన్ని క్వశ్చన్ పేపర్స్లో కూడా ఒకటి ఉంటుంది. ఇది పి, ఇది క్యూ, ఆర్, ఎస్. మధ్యలో ఎవరిని పెట్టినా సరే వాళ్ళలో కరెంటు పోదు. ఎప్పుడు అంటే బ్రిడ్జ్ బ్యాలెన్స్ అయినప్పుడు. బ్రిడ్జ్ బ్యాలెన్స్ ఎప్పుడవుతుంది అంటే వెన్ ఇట్ సాటిస్ఫైస్ ద కండిషన్ P/Q ఈజ్ ఈక్వల్ టు R/S. సో ఇఫ్ ఐ టేక్ దిస్ ఇస్ A, B, C, D అని తీసుకున్నా అనుకోండి, దీంట్లో కరెంటు పోవట్లేదు. అంటే ఇట్ షోస్ జీరో డిఫ్లెక్షన్. అంటే వీడెక్కువ పొటెన్షియల్ అంటే సేమ్ పొటెన్షియల్. ఒకవేళ పొటెన్షియల్ డిఫరెన్స్ అంటే కరెంటు పోయేది. కరెంట్ ఫ్లోస్ ఫ్రమ్ హై పొటెన్షియల్ టు లో పొటెన్షియల్. కరెంటు పోవట్లేదంటే బోత్ ఆర్ ఎట్ ద సేమ్ పొటెన్షియల్. కాబట్టి బ్రిడ్జ్ ఈజ్ బ్యాలెన్స్డ్. ఎప్పుడు బ్యాలెన్స్ అవుతుందంటే వెన్ P/Q ఈజ్ ఈక్వల్ టు R/S. ఇది బై ఇది ఈజ్ ఈక్వల్ టు ఇది బై ఇది. పైన left by right equal to కింద left by right. And the current passing through galvanometer is 0. And the potential at B is equal to potential at D. ఇలా అడిగినా ఆ కండిషన్ ఇస్ P/Q is equal to R/S. సో పనిలో పని బ్యాలెన్సింగ్ కండిషన్లో వాట్ ఇస్ ఎఫెక్టివ్ రెసిస్టెన్స్ అని అడిగాడు. బ్యాలెన్సింగ్ కండిషన్ వాట్ ఇస్ ఎఫెక్టివ్ రెసిస్టెన్స్ అంటే వీడిని లేపేసాయి. ఎప్పుడైతే వాడిని లేపేసానో కరెంట్ ఇలా బయలుదేరింది. ఇక్కడికి వచ్చేసరికి ఏమైంది, స్ప్లిట్ అయింది. ఈ కరెంట్ ఇక్కడికి రావాలి అంటే ఏ దారిని ఎంచుకుంటుంది, ఈ దారిని. ఈ కరెంట్ మళ్ళీ ఇక్కడికి రావాలి అంటే ఏ దారిని ఎంచుకుంటుంది, ఈ దారిని. అంటే వీళ్ళిద్దరు ఎలా ఉన్నట్లు, సిరీస్. ఒకటే కరెంట్ కాబట్టి వీళ్ళిద్దరు సిరీస్. వీడు అనగా దిస్ ఈజ్ మోడిఫైడ్ యాజ్ పైన P+Q, కింద R+S. దీస్ ఆర్ ఇన్ ప్యారలల్. Therefore effective resistance can be written as the formula for effective resistance in parallel connection is 1/R is equal to 1/R1 plus 1/R2. లేదా ఇద్దరు ఉంటే డైరెక్ట్గా కూడా చెప్పచ్చు R1 R2 by R1 plus R2. అంటే R1 ప్లస్లో వీడు ఉన్నాడు, R2 ప్లస్లో వీడు ఉన్నాడు. R1 R2 అనగా P+Q into R+S by R1 plus R2 P+Q plus R+S. That is effective resistance. And bridge is most sensitive. ఒకసారి అడిగాడు. Most sensitive when all are equal, when P is equal to Q is equal to R is equal to S. For example, all are equal to 10 ohm అనుకోండి. ఇది 10 బ్యాలెన్స్డా నాట్ బ్యాలెన్స్డా, బ్యాలెన్స్. 10 20 పైన 20 సిరీస్, కింద 20 ప్యారలల్ బై 2. ఎందుకంటే ప్యారలల్లో బై 2 చేయాలి. 20/2 10 అంటే ఆన్సర్ కూడా 10 వచ్చింది. అంటే మోస్ట్ సెన్సిటివ్ అంటాం. 5 అయితే ఆన్సర్ కూడా 5 అలా తెచ్చు. అండ్ ఇఫ్ ఐ ఇంటర్చేంజ్ ఈ గ్యాలనోమీటర్ ప్లేస్లో బ్యాటరీ ప్లేస్లో గ్యాలనోమీటర్ని పెట్టానుకోండి, అప్పుడు ఈజ్ బ్రిడ్జ్ బ్యాలెన్స్డ్ ఆర్ నాట్ బ్యాలెన్స్డ్? ఎస్. సో ఈవెన్ ఇఫ్ వీ ఇంటర్చేంజ్ 2026 నీట్లో అదే వచ్చింది. ఇఫ్ వీ ఇంటర్చేంజింగ్ ఆఫ్ బ్యాటరీ అండ్ గ్యాలనోమీటర్ ఆర్ చేంజ్డ్, then no change in balancing point, no change in balancing condition. Again you can write that P/Q is equal to R/S. ఇంకా లెవెల్ పెంచితే కనుక లెవెల్ 3లో అడిగితే ఇఫ్ P/Q అనేది గ్రేటర్ దాన్ R/S అయితే బ్రిడ్జ్ ఇస్ బ్యాలెన్స్ ఆర్ నాట్ బ్యాలెన్స్డ్? నాట్ బ్యాలెన్స్. ఈజ్ ఈక్వల్ టు కాదు, గ్రేటర్ దాన్ అయితే అప్పుడు VB ఈజ్ less than VD. అలానే if P/Q is, I'm not proving, directly I'm telling, is less than R/S, we can prove that VB is greater than VD. అది Wheatstone bridge. What are the different standard circuits of Wheatstone bridge అన్నా అనుకో. ఈ ముగ్గురు ఎలా ఉన్నారు సిరీస్లో ఉన్నారు. ఇప్పుడు ఇలా కనెక్ట్ చేశాను. ముగ్గురు ఎలా ఉన్నారో తెలుసా, ప్యారలల్లో ఉన్నారు. అలా కనెక్ట్ చేస్తే దే ఆర్ ఇన్ ప్యారలల్. అంటే పొటెన్షియల్ డిఫరెన్స్ సేమ్, దే ఆర్ ఇన్ ప్యారలల్. ఒకవేళ ఇక్కడ కూడా రెసిస్టెన్స్, ఇక్కడ కూడా రెసిస్టెన్స్ ఉంది. ఎంతమంది ఉన్నారు మొత్తం? 5 ఉన్నారు అనగానే మనకు గుర్తు రావాల్సింది ఏంటంటే Wheatstone bridge అనేది గుర్తు రావాలి. సో Wheatstone bridge ఇది P, ఇది Q, ఇది R, ఇది S అనుకుంటే ఇది G. ఇఫ్ P/Q is equal to R/S, then what is the current passing through galvanometer?
0. అక్కడ డయోడ్ పెట్టినా గెలనోమీటర్ పెట్టినా ఎవరిని పెట్టినా దాంట్లో కరెంట్ అనేది పోదు. ప్రొవైడెడ్ వెన్ P/Q is equal to R/S. అండ్ అనదర్ ఫార్మ్ ఆఫ్ Wheatstone bridge is స్టాండర్డ్ ఫార్మ్స్ చెప్తున్నా. అన్నీ సేమ్ అనుకుందాం. ఏకి బికి మధ్య ఎఫెక్టివ్ రెసిస్టెన్స్ కనుక్కోమన్నాడు. వాట్ ఈస్ ఎఫెక్టివ్ రెసిస్టెన్స్ బిట్వీన్ ఏ అండ్ బి. ఏ రెండింటి మధ్య అయితే ఎఫెక్టివ్ రెసిస్టెన్స్ కనుక్కోకుండా ఆ రెండింటి మధ్య బ్యాటరీ కనెక్ట్ చేయాలి. ఈ ఏని తీసుకొచ్చి ఇక్కడ పడేద్దాం, ఇట్లా లేపి ఇక్కడ పెట్టా. అప్పుడు ఏమవుతుంది, అది ఇది ఇట్లానే ఉంటుంది, ఇది ఇలానే ఉంటుంది, దీన్ని గెలకట్లేదు. దీన్ని తీసుకొచ్చి ఇక్కడ పెట్టాను, ఇది ఏ, దీన్ని ఇటు పెట్టు, ఎట్లయినా ఏం కాదు. బి అగైన్ ఇఫ్ ఇది PQRS అయితే అప్పుడు దీంట్లో కరెంటు పోదు. ఇఫ్ P/Q is equal to R, దీంట్లో కరెంటు. దట్ ఈస్ ఆల్సో వన్ మోర్ ఫార్మ్ ఆఫ్ Wheatstone bridge. ఒకవేళ అందరు రెసిస్టెన్స్ R అనుకోండి, R అండ్ దే ఆర్ కనెక్టెడ్ టు ఏ బ్యాటరీ V అనుకోండి. అప్పుడు వాట్ ఈస్ ద టోటల్ కరెంట్ అడిగాడు. టోటల్ కరెంట్ కెన్ బి రిటన్ యాజ్ టోటల్ పొటెన్షియల్ బై టోటల్ రెసిస్టెన్స్ అండ్ R. అలా కాదు, ఓన్లీ దీంట్లో మాత్రమే పోయే కరెంట్ అడిగాడు. సో ఇలా కరెంట్ వచ్చింది I అనేది, ఇక్కడికి I వచ్చిన తర్వాత ఏమవుతుంది, స్ప్లిట్ అవుతుంది. దీంట్లో ఎక్కువ కరెంట్ పోద్దా, దీంట్లో ఎక్కువ కరెంట్ పోతుంది. ఎందుకంటే సేమ్ ఉన్నారు కాబట్టి సేమ్ పోతుంది. అంటే దీంట్లో I/2, దీంట్లో I/2. ఓన్లీ దీంట్లో మాత్రమే కరెంట్ అడిగితే అప్పుడు దాంట్లో బై2 V/2R. అది కూడా అడిగాడు ఒకసారి. అది Wheatstone bridge. ఇకపోతే మీటర్ బ్రిడ్జ్ వర్క్స్ ఆన్ ప్రిన్సిపల్ ఆఫ్ Wheatstone bridge. మొన్న కూడా మీటర్ బ్రిడ్జ్ కూడా అడిగి ఇచ్చాడు. ఎంత ఈజీగా ఇచ్చాడంటే చాలా ఈజీ కాన్సెప్ట్స్ పట్టుకొని పేపర్ ఇచ్చాడంటే చాలా ఈజీగా ఇచ్చాడని అర్థం. ఇప్పుడు ఇంకో న్యూస్ వెలుగులోకి వచ్చింది. ఏంటి అంటే కొన్ని సెంటర్స్లో అంతకుముందు ఎందుకు అవుట్ అయింది, మొన్న ఎందుకు అవుట్ అయింది, ఎలా అవుట్ అయింది, పేపర్ సెట్టర్సే పేపర్ లీక్ చేశారు. పేపర్ ఎవరైతే తయారు చేశారో వాళ్ళే పేపర్ లీక్ చేశారు, అమ్ముకున్నారు డబ్బులకి. ఇప్పుడు ఇంకో విషయం బయటపడేది ఏంటంటే సెంటర్ని కొనేస్తున్నారు. సెంటర్ మొత్తాన్ని కాకపోయినా ఏదో ఒక 3-4 పీపుల్ని స్టాఫ్ని కొనేస్తున్నారు. ఏముందండి, ఇప్పుడు మనం చేరాలి అంటే క్వాలిఫై కావాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ₹1,00,00,000 ఉన్నా సరే MBBS చేయాలి అంటే క్వాలిఫై కావాలి. క్వాలిఫై కానోళ్ళు కూడా ఉంటారు, వాళ్ళు క్వాలిఫై అయితే సరిపోతుంది. లేదా క్వాలిఫై అవుతాడు కానీ NRIలో పోవాలంటే ₹1,00,00,000 పెట్టాలి. అదే B క్యాట్ చేరాలంటే 60 లక్షలు అయిపోతుంది, 40 లక్షలు మిగులుతాయి. అన్నప్పుడు వీడికి ఒక 20 లక్షలు ఇచ్చి నాకు B క్యాట్ తెచ్చేటట్టు చేయరా అంటే వాడు తెస్తాడు. వాడికి 20 మిగులుతుంది, వీడికి 20 వస్తాయి. లేదు గవర్నమెంట్ కాలేజ్ కావాలనుకోండి, వాడికి అసలు సత్తా లేదు, ఏమీ లేదు. గవర్నమెంట్ కాలేజ్ అనుకోండి ఫ్రీనే అయిపోతుంది. అంటే దాదాపు ₹1,00,00,000 మిగులుతున్నట్టు అటు ఇటుగా. అంటే అన్నప్పుడు ఒక 30 లక్షలు ఇవ్వడానికి వాడికి ఏమవుతుంది, నీ గవర్నమెంట్ కాలేజ్ ఇస్తాను 30 లక్షలు ఇవ్వవా, అనవసరంగా 3-4 ఏళ్ళు రాంగ్ టర్మ్ ఎందుకు తీసుకోవటం. 30 లక్షలు ఇస్తా అంటే ఎవరైనా ఇస్తాను, 30 లక్షలు వస్తానే ఇస్తారు, ఏ తాకడ పెట్టేనే ఇచ్చేస్తాం. ఎందుకంటే 3 ఏళ్ళు మ్యాటర్ అంటే మాటలు కాదు. సంవత్సరానికి మీరు పీజీ చేసేటప్పుడు కూడా నెలకి 70,000 స్కాలర్షిప్ వస్తుంది. అంటే సంవత్సరానికి 840, 3 లాంగ్ టర్మ్లు అంటే దాదాపుగా మీకు 30 లక్షలు పోతున్నట్టే. సో ఏం చేశారంటే కొంతమంది స్టాఫ్ని కొని, మీరు ఒక స్టూడెంట్ అటెండ్ అవుతాడు, అసలు OMR బబ్లింగ్ చేయడు, 3 అవర్స్ టైంపాస్ చేసుకుంటూ ఉంటాడు. వాటి పేరు ఇవైతే చేస్తాడు, అంటే సెంటర్ ఇవి చేయాలి కదా, సెంటర్ కోడ్ అని అవి చేస్తాడు. ఎగ్జామ్ అయిన తర్వాత వీళ్ళు దిద్దుతారనమాట. ఎవడో ఒకటి కీ ఫాస్ట్గా ఇస్తాడు, ప్లస్ మొత్తం దిద్దరు. అనుమానం రాకూడదు, మళ్ళీ 720 వస్తే వీడికి అసలు సత్తానే లేదు, 720 ఎట్లా వచ్చినాయి వీడికి అని డౌట్ వస్తుందని గవర్నమెంట్ కాలేజ్ ఒక 650, 620 వచ్చేటట్టుగానే దిద్దుతారనమాట. అప్పుడు ఎవరు పట్టించుకోరు. అంటే స్టేట్ని బట్టి రా. ఇప్పుడు రాజస్థాన్ అటువైపు 600 లేకుండా ఓపెన్ కేటగిరీలో రాదు. మనకు అనుకోండి గవర్నమెంట్ అంటే 450 అయినా, STలో అయితే 450 అయినా వస్తుంది. అలా వచ్చేటట్టు దిద్దుతారనమాట. అప్పుడు ఎవడు కూడా దాన్ని పట్టించుకోడు, ఎక్కడ కూడా మ్యానిపులేట్ చేయాల్సిన అవసరం లేదు. జస్ట్ ఇట్స్ అ మ్యాటర్ ఆఫ్ 20 lakhs or 30 lakhs. అవి ఇవి ఎప్పటి నుంచో జరుగుతున్నాయి, మనకి ఇప్పుడు తెలిసినాయి అవి. అందుకనే మనకి కొంతమందికి సీట్ ఎక్స్పెక్ట్ చేసిన ఎందుకు రాలేదా అని అనుకున్నా నేను. ఎందుకు రాలేదు అంటే ఇందుకు రాలే, మిగతా వాళ్ళకి సీట్ కొట్టారు, మనకు రాలే. లాస్ట్ అంత 2 years బ్యాక్ ఎంత వచ్చినాయి మనకి, 108 వచ్చినాయి. యాక్చువల్గా ఎక్స్పెక్టెడ్ 120, 130 ఎక్స్పెక్ట్ చేశాను. అయినా సరే ఒక 20-30 ఎందుకు తక్కువైనా మనకి.
ఆల్ ఇండియా కోటాకి మన వాళ్ళు తక్కువ మంది పోయారు. ఎందుకు పోయారు ఆల్ ఇండియా కోటాకి తక్కువ మంది? మిగతా వాళ్ళు వెళ్ళిపోయారు, నార్త్ వాళ్ళు వెళ్ళిపోయారు. ఎవరైతే పేపర్ అక్కడ లీక్ అయిందో వాళ్ళు వెళ్ళిపోయారు. దానివల్ల మనోళ్ళు వెళ్ళలేదు, మనోళ్ళు ఇక్కడే ఉండాల్సి వచ్చింది. దానివల్ల మనకి వెనక్కి పోయాం అనమాట. అది ఇక్కడ ప్రతి స్టూడెంట్కి నష్టమే. ఇలా ఇయర్ ఏం జరుగుతుందో చూద్దాం. స్వాచన్సీ ఇయర్ ఏమీ జరగదు. పక్కా జూన్ 21వ తారీఖు ఎగ్జామ్ జరుగుతుంది. పోస్ట్పోన్ కాదు. పోస్ట్పోన్ అయితే వీళ్ళు బైకాట్ నీట్ బైకాట్ చేసేద్దాం. మీటర్ బిట్ అనగానే ఇది ఫిగర్ తీసుకోండి. ఇది లెఫ్ట్ గ్యాప్లో హెచ్ అనుకుందాం, రైట్ గ్యాప్లో వై ఉంది. ఇక్కడ బ్యాలెన్సింగ్ లెంత్ ఇది ఎల్ అనుకుంటే ఇది 100 మైనస్ జనరల్గా 100 సెంటీమీటర్ అయితే, వాళ్ళు 120 సెంటీమీటర్ వైర్ అనుకోండి, ఇది ఎల్ అవుతుంది 120 మైనస్ ఎల్. దీని బ్యాలెన్సింగ్ లెంత్ అంటే లెఫ్ట్ బ్యాలెన్సింగ్ లెంత్ బ్యాలెన్స్. సో జనరల్గా ఏమీ మెన్షన్ చేయకపోతే బ్యాలెన్సింగ్ పాయింట్ ఇస్ నథింగ్ బట్ ఫ్రమ్ లెఫ్ట్. సో దిస్ ఈజ్ బ్యాలెన్స్. ఎప్పుడంటే గ్యాలనామీటర్ అనేది అంటే దీనికి బ్యాటరీ కనెక్ట్ చేస్తాము, ఎలాగూ ఈ మధ్యలో నుంచి గ్యాలనామీటర్ కనెక్ట్ చేస్తాం. ఇది హై రెసిస్టెన్స్ జాకీ, అది ఈ జాకీ పొజిషన్. ఎప్పుడైతే గ్యాలనామీటర్ షో జీరో డిఫ్లెక్షన్, దట్ ఈస్ కాల్డ్ as బ్యాలెన్సింగ్ పాయింట్. దెన్ యూ కెన్ రైట్ ద P by Q is equal to R by S. H by Y is equal to దీని రెసిస్టెన్స్ rho L by A, దీని రెసిస్టెన్స్ rho into 100 minus L by A. ఇద్దరు యూనిఫామ్ వైర్ అంటే ఇక్కడ ఎంతలా ఉందో ఇక్కడ కూడా అంతేలా ఉంది అనుకోండి. ఏ క్యాన్సిల్, ఒకటే మెటీరియల్ రో క్యాన్సిల్. దేర్ ఫోర్ H by Y is equal to L by 100 minus L. హియర్ వీఆర్ యూజింగ్ వైర్ని దేని కింద యూజ్ చేస్తాం, ఏ మెటీరియల్తో యూజ్ చేస్తాం? జనరల్గా మ్యాంగనీన్ వైర్ ఆర్ కాన్స్టెంటన్. ఎందుకు కాన్స్టెంటన్ మ్యాంగనీన్ స్పెషాలిటీ ఏంటి? ఆల్ఫా విల్ ఈజ్ ఆల్మోస్ట్ జీరో. ఆల్ఫా జీరో అంటే అర్థం ఏంటి? వెన్ టెంపరేచర్ చేంజెస్ రెసిస్టెన్స్ ఓంట్ చేంజ్, రెసిస్టెన్స్ ఆల్మోస్ట్ కాన్స్టెంట్. అందుకని అవి యూజ్ చేస్తాం అనమాట. సో మొత్తం మీద మీటర్ బిట్ అనగానే ఫిగర్ తీసుకొని ఇది బై ఇది ఈజ్ ఈక్వల్ ఇది బై ఇది, పైన లెఫ్ట్ బై రైట్ ఈజ్ ఈక్వల్ కింద లెఫ్ట్ బై రైట్. H by Y ఈజ్ ఈక్వల్ L by 100 minus L. మన 2026లో క్వశ్చన్ ఏం అడిగాడు? సేమ్ ఇదే. గ్యాలనామీటర్ ప్లేస్లో బ్యాటరీ ప్లేస్లో గ్యాలనామీటర్ పెడితే ఈజ్ దేర్ ఎనీ చేంజ్ ఇన్ బ్యాలెన్సింగ్ లెంత్? నో. అదే క్వశ్చన్ అడిగాడు. ఇకపోతే బల్బ్స్ బల్బ్ అనగానే గుర్తు రావాల్సింది ఏంటి? బల్బు మీద ఏముంటుంది? బల్బు మీద ఏం రాసి ఉంటుంది? పవరు వోల్ట్ అంటే వాటేజ్ వోల్టేజ్ రాసి ఉంటుంది. వాటేజ్ అంటే వాట్స్, పవర్. బల్బుని షాపులో ఉన్నా ఇక్కడ ఉన్నా సరే ఎవరు కాన్స్టెంట్గా ఉంటారు? షాపులో ఉన్నా అంటే ఐ మీన్ వెలగకుండా ఉన్నా, తర్వాత ఇక్కడ తెచ్చి ఒక బ్యాటరీ కనెక్ట్ చేసినా సరే అక్కడ ఇక్కడ ఎవరు సేమ్ ఉంటారు? వోల్టేజ్ సేమ్ ఉంటుందా? ఉండదు. నువ్వు నీ బ్యాటరీ వోల్టేజ్ ఎంతైతే పెడతావో అంతవరకు ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ దాని మీద 100 వోల్టు 200 వాట్ అనుంది అంటే అర్థం ఏంటనమాట? వెన్ ద పొటెన్షియల్ డిఫరెన్స్ అక్రాస్ ద బల్బ్ ఈజ్ 100 వోల్ట్, దెన్ ఓన్లీ ఇట్ గ్లోస్ విత్ ఏ పవర్ ఆఫ్ 200 వాట్. ఆ పొటెన్షియల్ డిఫరెన్స్ 100 వోల్ట్ ఉన్నప్పుడు మాత్రమే ఇట్ కెన్ గ్లో విత్ ఏ పవర్ ఆఫ్ 200 వాట్. అంతకంటే తక్కువ వోల్టేజ్ కనెక్ట్ చేసామనుకోండి అప్పుడు డిమ్గా అంటే పవర్ తక్కువ అవుతుంది. అంతకన్నా ఎక్కువ వోల్టేజ్ కనెక్ట్ చేసామనుకోండి పేలిపోతుంది, ఫ్యూజ్ అయిపోతుంది. కాబట్టి దట్ ఈస్ ద మ్యాక్సిమం వోల్టేజ్. మ్యాక్సిమం వోల్టేజ్ ద బల్బ్ కెన్ విత్ స్టాండ్ ఈజ్ 100 వోల్ట్ అండ్ ఇట్ కెన్ షో ద మ్యాక్సిమం పవర్ ఆఫ్ 200 వాట్. అంతకంటే వోల్టేజ్ తక్కువ అయితే దాని ప్రకారం కరెంటు తక్కువ అవుతుంది, దాని ప్రకారం పవర్ తక్కువ అవుతుంది. బట్ అక్కడైనా ఇక్కడైనా ఎవరు సేమ్ ఉంటారనమాట? రెసిస్టెన్స్ సేమ్. నెగ్లెక్టింగ్ టెంపరేచర్ ఎఫెక్ట్, రెసిస్టెన్స్ సేమ్. కాబట్టి బల్బ్ అనగానే మనం కనుక్కోవాల్సింది ఏంటంటే ఫైండ్ అవుట్ రెసిస్టెన్స్. ఎందుకంటే వెలిగినా వెలకపోయినా రెసిస్టెన్స్ మారదు. వోల్టేజ్ని బట్టి కరెంట్ మారుతుంది. V is equal to IR. యాజ్ రెసిస్టెన్స్ ఈజ్ కాన్స్టెంట్, V is proportional to I. నువ్వు దానికి కనెక్ట్ చేసిన వోల్టేజ్ని బట్టి I అనేది మారుతూ ఉంటుంది. దాన్ని బట్టి పవర్ మారుతుంది. సో వాట్ ఇస్ ద ఫార్ములా ఫర్ పవర్? ద ఫార్ములా ఫర్ పవర్ ఈజ్ VI. ఆర్ I బదులు V by R పెడితే V square by R, ఆర్ V బదులు IR పెడితే I square R. హౌ పవర్ అండ్ రెసిస్టెన్స్ ఆర్ రిలేటెడ్ యాజ్? directly proportional to R when I is constant, inversely proportional to R when V is constant. కాబట్టి కండిషన్ బట్టి పవర్ అనేది డిపెండ్ అవుతూ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇలా ఇచ్చాడు 100 వాట్ 200 వోల్టు, ఇంకో బల్బ్ ఏమో 50 వాట్ 200 వోల్టు ఇది ఇచ్చాడు. ఇప్పుడు వీళ్ళిద్దరిని తీసుకొచ్చి సిరీస్లో కనెక్ట్ చేసిన
వీళ్ళిద్దరిని తీసుకొచ్చి సిరీస్లో కనెక్ట్ చేశా. కనెక్టెడ్ టు సేమ్ 200 వోల్ట్ ఇచ్చాడు. వాట్ ఇస్ ద టోటల్ పవర్ అడిగాడు. వాట్ ఇస్ ద టోటల్ పవర్? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇద్దరు ఫ్యూజ్ అవుతారా, ఏదైనా ఒకటి ఫ్యూజ్ అవుతుందా, ఇద్దరు ఫ్యూజ్ కాకుండా ఉంటారా? వీడు ఎంత భరిస్తాడు? 200 వోల్ట్. వీడు ఎంత భరిస్తాడు? బట్ ఈ రెండు సిరీస్లో అంటే ఈ రెండు కలిపి వోల్టేజ్ ఎంత ఉండాలి? ఈ రెండు కలిపి 200 ఉండాలంటే ఇక్కడ 200 కన్నా ఇద్దరు సేఫ్, ఇద్దరు సేఫ్. కాబట్టి డైరెక్ట్గా పవర్ కనుకో, పవర్ ఈజ్ ఈక్వల్ టు V²/R. టోటల్ V తెలుసు కాబట్టి కింద కూడా ఏమేయాలి? టోటల్ రెసిస్టెన్స్. అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫైండ్ అవుట్ రెసిస్టెన్స్. హౌ యూ కెన్ ఫైండ్ అవుట్ రెసిస్టెన్స్? వాట్ ఈస్ ద ఫార్ములా ఫర్ R? ఇది ఇటు పోతుంది, ఇటు వస్తుంది. R ఈజ్ ఈక్వల్ టు V²/P. V² అంటే 200 × 200/P 100 అంటే ఎంత ఓం? 400 ఓం. ఇక్కడ కూడా రెసిస్టెన్స్ అనుకో, V²/P 200 × 200/50. 54s 800 ohm. Now this is 400 ohm, this is 800. వోల్టేజ్ కావాలి చెక్ చేసుకోండి, ఇందాక అన్నట్టు సేఫా కాదా. వీళ్ళిద్దరు ఎలా ఉన్నారు? సిరీస్లో ఎవరు సేమ్? కరెంట్. సో V1/V2 ఈజ్ ఈక్వల్ టు R1/R2. 400/800 1/2 అంటే టోటల్ వోల్టేజ్ ఎన్ని పార్ట్స్ వేయాలి? 3 పార్ట్స్ వేస్తే 200ని 3 పార్ట్స్ వేస్తే 200/3 200/3 200. ఫస్ట్ వాటికి ఎన్ని పార్ట్లు ఇవ్వాలి? సో అంటే ఇక్కడ వోల్టేజ్ 200/3. వీడికి 2 పార్ట్స్ 400/3 వోల్ట్. మోర్ దాన్ 200 ఆర్ లెస్ దాన్ 200? ఇద్దరు కూడా లెస్ దాన్ 200 అంటే దే ఆర్ సేఫ్. ఇద్దరు కూడా సేఫ్, ఎవరు కూడా ఫ్యూజ్ కారు. ఇప్పుడు టోటల్ పవర్ అడిగాడు అనుకోండి, దీన్ని కనుక్కో రెండింటిని యాడ్ చేయి. లేదా డైరెక్ట్గా టోటల్ పవర్ ఈజ్ ఈక్వల్ టు టోటల్ V²/టోటల్ R. అలా అయినా చేయొచ్చు. ఇది కనుక్కో రెండింటిని యాడ్ అయినా చేయొచ్చు. మీ ఇష్టం ఎట్లయినా ఒకటే, ఎందుకంటే పవర్ స్కేలారా కాబట్టి. టోటల్ V 200 × 200 బై టోటల్ రెసిస్టెన్స్ 400 + 800 1200. క్యాన్సిల్. 2 6 2 3. ఆన్సర్ ఇస్ 100/3 వాట్ టోటల్ వచ్చేసి. లేదు దీని పవరే అడిగాడు అనుకోండి, దీని V² దీని R రాయి. అంటే 200/3 × 200/3/R 400. 200 × 2 400. ఆన్సర్ ఈస్ 100/9 వాటితో వెలుగుతాడు వీడు. వీడిది కూడా రాయి పవర్ V²/R. V² అంటే 400/3 × 400/3 బై దాని రెసిస్టెన్స్ 800. 400 2s 2 2s అంటే ఎంత? 200/9 వాడు. అంటే ఫస్ట్ వాడు ఎంత పవర్ తెలుగుతున్నాడు? 100/9. రెండో వాడు 200/9. రెండు కలిపితే 300/9 అనగా 100/3. అదే వచ్చింది. అంటే ఫస్ట్ వాడు ఎక్కువ పవర్ తెలుగుతున్నాడా, రెండో వాడు ఎక్కువ పవర్ తెలుగుతున్నాడా? ఫస్ట్ వాడు 100/9, రెండో వాడు 200/9 అని వచ్చింది. ఎవరు ఎక్కువ పవర్ తెలుగుతున్నారు? రెండో వాడు. కానీ యాక్చువల్గా ఎవరు ఎక్కువ పవర్తో వెళ్ళగాలి? ఫస్ట్ వాడు. సిరీస్లో కనెక్ట్ చేసి ఏమైంది? ఉల్టా అయింది. ఫస్ట్ వాడు తక్కువ పవర్ తెలుగుతున్నాడు, రెండో వాడు ఎక్కువ పవర్తో వెలుగుతున్నాడు. అలా ఒకవేళ ఇదే రెండింటిని మనం 400 కనెక్ట్ చేశా. 400 కనెక్ట్ చేసా. విచ్ బల్బ్ ఫ్యూజెస్ అని అడుగుతాడు. ఏది ఫ్యూజ్ అవుతుంది? ఇద్దరు 200 సమానంగా పంచుకుంటారా, డిఫరెంట్గా పంచుకుంటారా? డిఫరెంట్. ఎందుకంటే రెసిస్టెన్స్లు సేమా డిఫరెంటా? డిఫరెంట్. V = IRలో ఎవరు సేమ్? ఒకవేళ కరెంట్ పోతే I సేమ్, అంటే V ప్రపోర్షనల్ టు R. R డిఫరెంట్ కాబట్టి V కూడా డిఫరెంట్. ఎక్కువ రెసిస్టెన్స్ ఉన్నాడు ఎక్కువ వోల్టేజ్ తీసుకుంటే, తక్కువ రెసిస్టెన్స్ ఉన్నాడు తక్కువ వోల్టేజ్. మొత్తం మీద ఇద్దరు కలిపి ఎంత ఉండాలి? 400. అంటే ఒక్కొక్కడు 200 అనొచ్చా? అనకూడదు. ఎందుకు అనకూడదు? రెసిస్టెన్స్లు డిఫరెంట్ కాబట్టి. ఫస్ట్ వాడు ఎంత తీసుకుంటాడు? మోర్ దాన్ 200 ఆర్ లెస్ దాన్ 200? రెసిస్టెన్స్ ఎంత వాడిది? 400. రెండో వాడిది 800. ఇందాక చెప్పక రెసిస్టెన్స్ తక్కువ ఉంటే వోల్టేజ్ తక్కువ. అంటే ఫస్ట్ వాడు 200 కన్నా తక్కువ, రెండో వాడు 200 కన్నా ఎక్కువ. కాబట్టి విచ్ బల్బ్ ఫ్యూజెస్? సెకండ్ బల్బ్ ఫ్యూజెస్. ఫస్ట్ బల్బ్ ఈజ్ సేఫ్. కాబట్టి చూద్దాం మళ్ళీ రెసిస్టెన్స్లు ఎలాగో మరి, అందుకని ఫస్ట్ రెసిస్టెన్స్ కనుక్కున్నాను. అది 400 ఓము, ఇదంతా 800. V = IRలో V1/V2 వాట్? R1/R2 అంటే 1/2. మొత్తం వోల్టేజ్ ఎన్ని పార్ట్ చేయాలి? 3 పార్ట్. అంటే 400ని 3 పార్ట్ చేస్తే 400/3. ఫస్ట్ వాడికి ఒక్క పార్ట్ ఇవ్వాలి, 400/3 వోల్ట్. రెండో వాడికి 2 పార్ట్స్ ఇవ్వాలి, 2 × 400 800/3. వాట్ అబౌట్ 400/3? లెస్ దాన్ 200 ఆర్ మోర్ దాన్ 200? 800/3. కాబట్టి ఏది ఫ్యూజ్ అయిపోదు, ఇది సేఫ్. విచ్ బల్బ్ ఫ్యూజెస్ అంటే అలా. సో ఏదైనా సరే బల్బ్స్ అనగానే ఏం కనుక్కోవాలి? ఫస్ట్ యూ ఫైండ్ అవుట్ రెసిస్టెన్స్. దాని నుంచి మామూలుగా ఎలక్ట్రిసిటీ సర్క్యూట్ చేయాలి. మరి ఇద్దరిని ప్యారలల్లో కనెక్ట్ చేస్తే పరిస్థితి ఏమిటి? దే ఆర్ కనెక్టెడ్ ఇన్ ప్యారలల్ టు ద సేమ్ 200 వోల్ట్ అన్నాను.
ప్యారల్ ఎవరు సేమ్? ఇక్కడ 200 వోల్ట్ అంటే ఇక్కడ 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 పవర్ ఎంతతో వెలుగుతుంది అప్పుడు? 200 వోల్ట్ అయినప్పుడు 100 వాట్తో వెలుగుతాడు. వీడు ఎంత పవర్తో వెళ్తాడు? మనకి షాప్లో మెన్షన్ చేసింది కూడా అదేగా. ఫస్ట్ వాడు 100 వాట్తో వెలగాలి, రెండో వాడు 50 వాట్. ఎప్పుడు? వాళ్ళిద్దరి మధ్య పొటెన్షియల్ డిఫరెన్స్ 200 అయినప్పుడు. ఇద్దరికి 200 వోల్ట్ ఎప్పుడైంది? వెన్ దే ఆర్ ఇన్ ప్యారల్. అందుకనే మన ఇంట్లో మొత్తం కూడా అన్ని ఏ కనెక్షన్స్? సిరీస్ ఆఫ్ ప్యారలల్. ప్యారలల్ కనెక్షన్ ఎవరు సేమ్? వోల్టేజ్ అంటే వాడు ఏదైతే వోల్టేజ్ మెన్షన్ చేశాడో అదే వోల్టేజ్ ఇక్కడ ఉంటుంది. కాబట్టి వాడు ఏదైతే పవర్తో వెలుగుతుందని మెన్షన్ చేశాడో అదే పవర్తో బల్బులు వెలుగుతాయి. అందుకనే ఆల్ అప్లియన్సెస్ ఇన్ హౌస్ షుడ్ బి కనెక్టెడ్ ఇన్ ప్యారల్. అది పవర్స్. ఒకళ్ళు హీట్ ఎనర్జీ అడిగాడు. క్యాపిలర్ రెసిస్టెన్స్ ఉంది, ఈ ఉంది, స్మాల్ ఆర్ ఉంది, ఇంటర్నల్ రెసిస్టెన్స్. ఈ రెసిస్టెన్స్ని తీసుకుపోయి వాటర్లో పెట్టిన m గ్రామ్ ఆఫ్ వాటర్ని ఒక డెల్టా తీటా టెంపరేచర్ చేంజ్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ 0 to 10 degrees 10 to 20 అలా. ఎంత టైం పడుతుంది అని అడిగాడు. దీన్ని తీసుకుపోయి వాటర్లో పెట్టా, m గ్రామ్ ఆఫ్ వాటర్ని డెల్టా తీటా రేజ్ చేయాలి అంటే ఎంత టైం పడుతుంది? ఎవరిని తీసుకుపోయినా క్యాపిలర్ అంటే హీట్ చేయాలంటే ఏం కావాలి? హీట్ ఎనర్జీ కావాలి. వాట్ ఇస్ ద ఫార్ములా ఫర్ హీట్ ఎనర్జీ రిక్వైర్డ్ ఫర్ ద రైజ్ ఇన్ టెంపరేచర్? ms delta. What is the formula for heat energy here? I square r t. Power is equal to work done by time. Work done equal power into time. Power and I square r into t. లేదా v square by r కూడా కావచ్చు, బట్ ఇక్కడ వోల్టేజ్ తెలియదు కాబట్టి ఇన్ ఈజ్ ఈక్వల్ టు ms డెల్టా తీటా. మరి I అంటే ఏంటి? దీంట్లో ఎక్కువ కరెంటా, దీంట్లో ఎక్కువ కరెంటా? సో I ఈజ్ ఈక్వల్ టు E బై క్యాపిలర్ రాద్దామా, స్మాల్ ఆర్ రాద్దామా, r ప్లస్ r రాద్దామా? ఎందుకు r ప్లస్ r రాయాలి? వీడెవడు? టోటల్ వోల్టేజ్. కాబట్టి కింద కూడా ఏం రాయాలి? టోటల్ రెసిస్టెన్సే రాయాలి. అంటే r ప్లస్ r ఇక్కడ సబ్స్టిట్యూట్ చేయాలి. I అంటే E బై r ప్లస్ r స్క్వేర్ ఇంటూ దాని రెసిస్టెన్స్ ఇంటూ టైం ఈజ్ ఈక్వల్ టు మాస్ ఆఫ్ వాటర్ ఇంటూ S ఇంటూ డెల్టా. ప్రొవైడెడ్ క్యాపిలర్ దేంట్లో ఉంటుంది? ఓం. ఈ ఎందుకు దేంట్లో ఉంటుంది? వోల్ట్. టైం సెకండ్స్లో వస్తుంది. అంటే వీళ్ళందరూ దేంట్లో ఉన్నట్టు? SIలో ఉన్నాం. మరి రైట్ హ్యాండ్ సైడ్ దేంట్లో ఉండాలి? SIలోనే ఉండాలి. అంటే మాస్ కేజీలో ఉండాలి, స్పెసిఫిక్ హీట్ జౌల్ పర్ కేజీ కెల్విన్లో ఉండాలి. అప్పుడు డెల్టా తీటా కెల్విన్ ఆర్ సెంటిగ్రేడ్ ఏదైనా ఉంటుంది. దెన్ యూ విల్ గెట్ టైం. అలా చేయాలి. 2026 పేపర్ చూద్దాం ఒకసారి. ఒక సర్క్యూట్ ఇచ్చాడు, లాస్ట్ క్వశ్చన్ ఇది. A uniform metallic wire of resistance 4 ohm is bent in the form of square ABCD అన్నాడు. ABCD is bent in the form of square ABCD. A resistance of 2 ohm is connected between points B and C, and 2 volt battery is connected between A and D. అదంతా ఫిగర్లో ఇచ్చాడు. నా వాల్యూ ఆఫ్ కరెంట్, ఈ కరెంట్ అయ్యి అడిగాడు అంతే. ఇది క్వశ్చన్, అదే క్వశ్చన్. మొత్తం 4 ohm రెసిస్టెన్స్ని స్క్వేర్ లాగా ఉంచాను. అంటే ఎన్ని సైడ్స్ అవి? 4 సైడ్స్. అంటే స్క్వేర్ అంటే అన్ని సైడ్స్ ఈక్వల్. అంటే ఒక్కొక్క దాని రెసిస్టెన్స్ ఎంత? 1 ohm. ఎందుకంటే ఆర్ ఈస్ ప్రపోర్షనల్ ఎల్ కాబట్టి 1 ohm. సో దీనిది 1 ohm, ఇది 2 ohm అని వాడే ఇచ్చాడు. ఇది 1 ohm, ఇది 1 ohm, ఇది 1 ohm. నౌ దిస్ ఈజ్ బ్యాలెన్స్డ్ ఆర్ నాట్ బ్యాలెన్స్డ్? ఎందుకు? ఇది P అవుతుంది, ఇది Q అవుతుంది, ఇది R, ఇది S. అంటే ఏ రెండింటి మధ్య అయితే రెసిస్టెన్స్ కనెక్ట్ చేశాను, మిగతా 2 పాయింట్స్ మధ్య బ్యాటరీ కనెక్ట్ చేయాలి. అప్పుడు వీడేమవుతాడు? డమ్మీ అయిపోతాడు. అంటే దీంట్లో కరెంటు పోదు. కరెంటు ఇలా పోయి ఇలా పోదు. ఈ కరెంట్ ఇటు వస్తుంది. అంటే వీళ్ళిద్దరు సిరీస్, వీళ్ళిద్దరు 1 1 2 2 2 1. అయినా 1 1 1 ఆన్సర్ అంతే. దేర్ఫోర్ I ఈజ్ ఈక్వల్ టు V అనేది టోటల్ బై టోటల్ రెసిస్టెన్స్ 1 2 by 1. అదే ఇచ్చాడు 2026 నీటికి వస్తుంది. కష్టమేనా క్వశ్చన్? చెప్పిన వీట్స్టోన్ బిట్ చూసుకోండి అని, అదే వచ్చింది. మీటర్ బిడ్జ్ ఒకటి వచ్చిందిగా. ఏమి ఇచ్చాడు మీటర్ బిడ్జ్లో? ఇన్ మీటర్ బిడ్జ్ ఎక్స్పెరిమెంట్
Positions of cell and galvanometer are interchanged. We shall observe in the galvanometer, first only the right side deflection, second option only the left side deflection, third there will be no deflection irrespective of the position of jockey, fourth both right side and left sided deflection and the balance point, and at balance point no deflection. What is your answer? పెద్దగా ఉంది కాబట్టి అదే పెడతాంలే, అంతేగా. బ్యాలెన్స్ పాయింట్ దగ్గర నో డిఫ్లెక్షన్, అటు పోయిన కరెంట్ ఉంటుంది ఇటు పోయిన కరెంట్ ఉంటుంది, అదే ఇచ్చాడు వాడు ఆప్షన్. ఇంకో క్వశ్చన్ ఇచ్చాడు, రాసుకోండి. ఏ రెసిస్టర్ ఈజ్ కనెక్టెడ్ టు ఏ బ్యాటరీ ఆఫ్ ఫస్ట్, ఏ రెసిస్టర్ ఈజ్ కనెక్టెడ్ టు ఏ బ్యాటరీ ఆఫ్ 12 volt EMF. A resistor is connected to a battery of 12 volt EMF and internal resistance 2 ohm, and internal resistance 2 ohm, full stop. If the current in the circuit is if the current in the circuit is 0.6 ampere, 0.6 ampere, terminal voltage of the battery is, terminal voltage of the battery is what is the formula for V? E minus IR. ఒకటే బ్యాటరీ ఉంది కాబట్టి డిశ్చార్జింగ్ అని అర్థం, అంతే. ఎవ్రీథింగ్ ఈజ్ గివెన్. E ఎంత 12, I ఎంత R ఎంత 2, 12 minus 1.2, 10.8 volt, అదే ఆన్సర్. వితౌట్ వచ్చిన పని కంటే రేపటి పేపర్ కూడా చాలా ఈజీగా వస్తుంది. గ్రాండ్ టెస్ట్ చూద్దాం ఎంతమందికి 100 పైన వస్తుంది. పేపర్ ఈజీగా రాగానే ఫిజిక్స్లో ఒక 50 రాగానే అమ్మాయి చాలా వచ్చిన ఫీల్ కావకండి. ఈజీగా వస్తే 150 కూడా రావాలి. ఎందుకు రావద్దు? రావాలి. ఇంకోటి, ఏ రూమ్ హీటర్ is rated, a room heater is rated 400 watt, 220 volt, 400 watt, 220 volt, అంటే it can work with a power of 400 watt only when the PD is 220 volt అని అర్థం. If the supply voltage drops to 200 volt, if the supply voltage drops to 200 volt, what will be the power consumed approximately? What will be the power consumed? ఏమనిచ్చాడు? ఎన్ని వాట్? 400 వాటా? 400 వాట్ 220 వోల్ట్. కానీ ఇప్పుడు కనెక్ట్ చేసింది 200 వోల్టే, అంటే పవర్ తగ్గుతుందా పెరుగుతుందా? తగ్గుతుంది. బట్ అక్కడ ఇక్కడ ఎవరు సేమ్. సో ఫైండ్ అవుట్ రెసిస్టెన్స్. ఓకే, ఫార్ములా ఏంటి? R ఈజ్ ఈక్వల్ టు V²/P. V² అంటే 220 × 220/P అంటే 400. 0 0 0 0 2 2 11 2 11 121 ఓం. ఇదే 121 ఓమ్ని దేనికి కనెక్ట్ చేసా? ఓన్లీ 200 వోల్ట్ కనెక్ట్ చేసి, ఎవరు లేరు. ఇప్పుడు పవర్ అడిగాడు. పవర్ ఫార్ములా V², 200 × 2² R 120, అంతే. అప్రాక్సిమేట్లీ అడిగాడు. 2 2 4, 4 3 1/3 అంటే 0.33 అంటే 330 మీద రావాలి. ఆప్షన్స్ ఏమన్నాయో చెప్పండి ఒకసారి. 300, ఆప్షన్స్ 200 కాదు, 400 కాదు, 331 121, 331. పర్ఫెక్ట్ క్యాలిక్యులేషన్ అవసరం లేదు, 33 మీద వచ్చింది, ఒకటే ఉంది అలా. ఓకే, చేయండి కరెంట్ ఎల్సిటీ మొత్తం ఒకసారి. ప్రీవియస్ నీట్ మొత్తం చేయండి కరెంట్ ఎల్సిటీ. సినాప్సిస్ అయిపోయిన వాళ్ళు ప్రీవియస్ నీట్ మొత్తం చేయండి, లేదా సినాప్సిస్ చూడండి ఫస్ట్. చాలా ఇంపార్టెంట్, 4 5 ప్రాబ్లమ్స్ వస్తున్నాయి.